Okay, so in the last class lo, so how to create the core connector and what is the task to create a core connector, and also how to select the core connector template and what are the different types of core connectors we have in Workday. దాని తర్వాత services. So we discussed about all the services also in core connector, and also we discussed about difference between the DIS and non-DIS integrations, and along with custom integration services. This one. Okay, so the custom integration services, and after that we discussed about attributes, and here we selected a version of the integration. Okay, and we also discussed some of the attributes like organization type for organization and include period value, all of that. So yesterday we stopped at configuring the field attributes. So let's start from there. సో ఈ ఫీల్డ్ అట్రిబ్యూట్స్లో యాక్చువల్గా మన కాన్ఫిగర్ చేయాల్సిన ఫీల్డ్స్ ఉంటాయి. సో రిలేటెడ్ యాక్షన్స్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ కాన్ఫిగర్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్. సో దిస్ ఈస్ ద ఫీల్డ్ అట్రిబ్యూట్ సెక్షన్. సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్, వీటిని మనం కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్లో ఎనేబుల్ చేయలేదు. సో డిఐఎస్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా అన్ని సర్వీసెస్ ఇక్కడ మనకి అవైలబుల్గా వచ్చేసాయి. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హౌ టు సెలెక్ట్ ద ఫీల్డ్స్ అనేది. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ది సిసిడబ్ల్యూ వర్కర్స్ ఫర్ డిఐఎస్. ఓకే, సో ఇలా క్లిక్ చేస్తే ఈ పేజ్లో ఉంటాం. ఇక్కడ ఫీల్డ్స్ కాన్ఫిగరేషన్ ఇలా. ఓకే, సో ఇక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సర్వీసెస్ నేమ్స్, లైక్ వర్కర్ ప్రొఫైల్ ఫోటో, పర్సనల్ డేటా సెక్షన్, స్టేటస్ డేటా సెక్షన్, పొజిషన్, కాంట్రాక్ట్, లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కంపన్సేషన్ అని ఇక్కడ ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇక్కడ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సర్వీసెస్ ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ ఆ పర్టికులర్ సర్వీస్ అనేది ఓపెన్ చేసి మనం ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఐ నీడ్ ద డేటా లైక్ పర్సనల్ డేటా అండ్ స్టేటస్ డేటా and position data, okay, and then leave of options and then compensation. Okay, so this is the data that I want. సో ఈ డేటానే నాకు ఈ ఇంటిగ్రేషన్లో అవసరమైంది. అండ్ ఫైనలీ మై రిక్వైర్మెంట్ ఈజ్ ఫర్ ఓన్లీ ద పార్ట్ టైమ్ ఎంప్లాయీస్. సో దిస్ ఇంటిగ్రేషన్ షుడ్ రిటర్న్ ఓన్లీ ద పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ ద ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ అయితే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయబోతున్నాము. సో ఆ ఫీల్డ్స్ డేటా తోటి ఓన్లీ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ మాత్రమే రిటర్న్ అవ్వాలి. సో దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తే సర్వీసెస్లో నేమ్ అనేది ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ అవుట్పుట్, ఎంప్లాయ్ ఐడి ఆల్సో ఇంక్లూడ్ ఇన్ అవుట్పుట్, ఎలిజిబిలిటీ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ అవుట్పుట్. ఓకే, సో ఇంక్లూడ్ ఇన్ అవుట్పుట్ అనే బాక్స్ చెక్ చేసి ఉంది అని అంటే ఆ సర్వీస్ డెఫినెట్గా, ఆ ఫీల్డ్స్ డెఫినెట్గా అవుట్పుట్లో ఇంక్లూడ్ అయ్యి అవుట్పుట్ ఫైల్లో వస్తుందని. సో రిక్వైర్డ్ ఫీల్డ్ అని అంటే ఇక్కడ మనం ఈ ఫీల్డ్ ఈ సర్వీస్ రిక్వైర్డ్ కావాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఈ సర్వీస్ని రిక్వైర్డ్గా చేసుకొని అండ్ దెన్ ఈ సర్వీస్లో ఉన్న ఫీల్డ్స్ని మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ దట్. సో మ్యాక్సిమం లెంత్ అనేది, సో మనం సర్వీస్ ఓపెన్ చేసిన తర్వాత ఫీల్డ్స్లో మనం అక్కడ మ్యాక్సిమం లెంత్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో అలాగా ఇంక్లూడ్ ఇన్ ఇన్పుట్ అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్ అండ్ మ్యాక్సిమం లెంత్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ సర్వీసెస్తో పాటు మనకి
ఈ సర్వీసెస్ లోపల ఉన్న ఫీల్డ్స్కి కూడా ఈ సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పర్సనల్ డేటా సెక్షన్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఫోల్డర్. సో ఈ డిఫరెంట్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఆల్సో సమ్ అదర్ ఏరియా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది టు సెలెక్ట్ ద ఫీల్డ్స్. సో అగైన్ ఫస్ట్ ఈ సర్వీస్ ఎనేబుల్ కావాలంటే వర్కర్ డిఐఎస్లో క్లిక్ చేసి మనం వర్కర్ పర్సనల్ డేటా సెక్షన్ ఎనేబుల్ చేసాం. బట్ అగైన్ ఇన్సైడ్ ఆల్సో ఫోల్డర్స్ ఉన్నాయి. సో సేమ్ థింగ్, ఈ ఫోల్డర్స్లో ఉన్న వాల్యూస్ తర్వాత ఇక్కడ ఈ ఫోన్ డేటా, ఈమెయిల్ డేటా, ఎథ్నిసిటీ డేటాలో ఉన్న ఫీల్డ్స్ రావాలి అని అంటే అగైన్ మనం ఈ వీటిని కూడా మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్, సో నేమ్ డేటా, వీటిని కూడా మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్, నేమ్ డేటా, లీగల్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్, నేమ్ డేటా ఆల్రెడీ include in output, so we no need to enable these three. మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంగ్ విత్ దిస్ ఆ డిజేబిలిటీ డేటా ఉంది. సో డిజేబిలిటీ డేటా మనకు అవసరమా? సో దిస్ టైమ్ నాట్ రిక్వైర్డ్. డిజేబిలిటీ డేటా, ఐ డోంట్ వాంట్ ఎనీ డిజేబిలిటీ డేటా. సో ఎథ్నిసిటీ డేటా అవసరమా? సో దట్ ఈస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. And citizenship also not required. So address data, so address data కావాలి and phone data, email data కావాలి. సో వన్ బై వన్ ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. సో ఫస్ట్ 3, సో దీస్ ఆర్ ఆల్ బేసిక్. సో ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ అవుట్పుట్లో చేయబడ్డాయి కాబట్టి సో నో ప్రాబ్లం. అండ్ దెన్ సో జెండర్ కావాలి ఫీల్డ్. సో నాకు డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ కావాలి. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఫీల్డ్ కావాలి. సో మ్యారిటల్ స్టేటస్ తర్వాత అడ్రస్ డేటా. సో ఇక్కడ ఈ ఫోల్డర్లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో అందుకని అడ్రస్ డేటాని ఎనేబుల్ చేస్తున్నాను. సో ఫోన్ డేటాని ఎనేబుల్ చేస్తున్నాను, ఈమెయిల్ డేటాని ఎనేబుల్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఫైనల్గా ఏమైంది? సో అలాంగ్ విత్ ఈ సబ్ ఫోల్డర్ ఇన్ఫర్మేషన్తో పాటు సో జెండర్, బర్త్ డేట్ అండ్ మ్యారిటల్ స్టేటస్ అండ్ అదర్ ఫీల్డ్స్ ఉన్నప్పటికీ సో నాకు రిక్వైర్డ్ అయిన ఫీల్డ్స్ని నేను తీసుకున్నాను. నాకు రిక్వైర్డ్ ఏవైతే నాకు అవసరమైన ఆ ఫీల్డ్స్ తీసుకున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు డిజబిలిటీ డేటా మనకు వద్దు. సో ఎథ్నిసిటీ డేటా వద్దు. సో అడ్రస్ డేటా ఇక్కడ ఎనేబుల్ చేసాం. వీ కెన్ కాన్ఫిగర్ ద ఫీల్డ్స్. సో ఇది అడ్రస్ డేటా. సో ఇన్సైడ్ దిస్ అడ్రస్ డేటాలో మనకు అడ్రస్ యూసేజ్ టైప్ అండ్ అడ్రస్ లైన్ డేటా, సబ్ మున్సిపాలిటీ, సబ్ రీజన్ అని అదర్ ఫోల్డర్స్ ఇన్సైడ్ ద అడ్రస్ డేటాలో ఉన్నాయి. సో సేమ్ ఇక్కడ వర్కర్ పర్సనల్ అడ్రస్ డేటా ఎలాగైతే ఎనేబుల్ చేసామో మనకి ఈ ఫీల్డ్స్లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అలానే ఎనేబుల్ చేయాలి. సో అడ్రస్ డేటాలో మనం చూస్తే అడ్రస్ టైప్ ఉండింది. ఈజ్ ప్రైమరీ కాదా ఇది అని ఉంది. తర్వాత అడ్రస్ యూసేజ్ డేటా, అడ్రస్ ఈజ్ పబ్లిక్. సో అడ్రస్ టైప్ అంటే అది హోమ్ అడ్రసా, వర్క్ అడ్రసా. యూసేజ్ డేటా అని అంటే అది హోమ్ ప్రైమరీనా, వర్క్ ప్రైమరీ గురించి అడ్రస్ యూజ్ చేస్తున్నారు అనేది. అది పబ్లిక్గా, ప్రైవేట్ అని చెప్పేసి అనేది ఈజ్ ప్రైమరీ ఆర్ నాన్ ప్రైమరీ అనేది అడ్రస్ లైన్ డేటా. సో అడ్రస్ లైన్ డేటా మనకి ఇంపార్టెంట్. సో ఎనేబుల్ దట్ అడ్రస్ లైన్ డేటా. సో మున్సిపాలిటీ ఆల్సో మనకి ఇంపార్టెంట్ అండ్ పోస్టల్ కోడ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ కంట్రీ. సో ఇవి ఇంపార్టెంట్. సో అడ్రస్ లైన్ డేటా ఎనేబుల్ చేసాం కదా. సో అడ్రస్ లైన్ డేటా ఓపెన్ చేద్దాం. టైప్ మీన్స్ అది అడ్రస్ లైన్ 1 or 2 అనేది, తర్వాత దాని వాల్యూ. మనకి అడ్రస్లో లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని అడ్రస్లు ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి అడ్రస్ అది లైన్ 1, లైన్ 2 అయితే దాని వాల్యూ ఏంటనేది ఈ అడ్రస్ లైన్ డేటాలో మనం కాన్ఫిగర్ చేస్తాం. సో అదర్ దాన్ దాని తర్వాత ఏంటంటే మనం మున్సిపాలిటీ సెలెక్ట్ చేసాం. దాని తర్వాత
పోస్టల్ కోడ్, కంట్రీ కూడా సెలెక్ట్ చేసాం, రైట్. సో దాని తర్వాత ఫోన్ డేటాని చూద్దాం. సో ఫోన్ డేటా ఆల్రెడీ మనం వర్కర్ పర్సనల్ డేటా సెక్షన్లో ఎనేబుల్ చేసాం. ఇక్కడ జస్ట్ మనకి ఫోన్ నంబర్, సో మ్యాక్సిమం మనం ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాం. సో వెరీ అదర్ కేసెస్ ఫోన్ ఏరియా కోడ్, ఓకే, అండ్ ఫోన్ టైప్ కోడ్ అనేది యూజ్ చేస్తారు. అది మొబైలా లేకపోతే ల్యాండ్ లైనా ఏంటని చెప్పేసి అనేది. ఓకే, సో ఫార్మేటెడ్ ఫోన్ నెంబర్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే ఫార్మేటెడ్ ఫోన్ నెంబర్ వితౌట్ ఫోన్ ఏరియా కోడ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, విల్ సీ ద డిఫరెన్స్. అండ్ ఆ రెండు నేను యాడ్ చేశాను. దాని తర్వాత ఈమెయిల్ డేటా. సో ఈమెయిల్ డేటాలో ఈమెయిల్ అడ్రస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈమెయిల్ అడ్రస్. దాని తర్వాత సో అది పర్సనల్ డేటా సెక్షన్ వాజ్ కంప్లీటెడ్. అండ్ వర్కర్ స్టేటస్ డేటా సెక్షన్. సో ఈ స్టేటస్ డేటా సెక్షన్లో మనకి సబ్ ఫోల్డర్స్ లేవు. సో ఇక్కడే డైరెక్ట్గా అన్ని ఫీల్డ్స్ అనేది మనం యాడ్ చేయొచ్చు. సో యాక్టివ్, సో ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్. సో అయితే అతని హైర్ డేట్ ఏంటి, ఓకే, అండ్ దెన్ ఒరిజినల్ హైర్ డేట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ హైర్ డేట్ అండ్ ఒరిజినల్ హైర్ డేట్? సో ఒరిజినల్ హైర్ డేట్ అనేది ఏంటంటే వెన్ ఎవర్ ద ఎంప్లాయీ వాజ్ జాయిన్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఎప్పుడైతే ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాడో సో అతనికి ఒక హైర్ డేట్ ఉంటుంది, ప్లస్ ఒరిజినల్ హైర్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. ఒక హైర్ డేట్ అండ్ ఒరిజినల్ హైర్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. సో అదే ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు, హైర్ అయ్యాడు, ఆఫ్టర్ సమ్ మంత్స్ ఆర్ సమ్ ఇయర్స్ తర్వాత టర్మినేట్ అయ్యాడు, అగైన్ మళ్ళీ రీజాయిన్ అయ్యాడు. ఓకే, అగైన్ మళ్ళీ రీజాయిన్ అయ్యాడు. సో ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే వర్క్ డేలో రీహైర్ అని అంటాం, రీహైర్ కాన్సెప్ట్ అని అంటాం. సో రీహైర్ అయినప్పుడు ఏమవుతుందనంటే ఒరిజినల్ హైర్ డేట్ అనేది చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే అతను ఫస్ట్ టైం ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడో ఆ డేట్ అనేది సేమ్గా ఉంటుంది. బట్ హైర్ డేట్ అనేది లేటెస్ట్గా ఎప్పుడైతే రీహైర్ అయ్యాడో ఆ డేట్తో ఉంటుంది. సో అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైర్ డేట్ అండ్ ఒరిజినల్ హైర్ డేట్. బై యూజింగ్ దీస్ టూ డేట్స్ ఏంటంటే మనం వర్కర్ అనేది రీహైర్ అయ్యాడా లేదా నార్మల్ కంటిన్యూస్ వర్కరా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ అండ్ ఆల్సో మనకి ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈజ్ టర్మినేటెడ్. ఓకే, టర్మినేటెడ్ అయితే టర్మినేషన్ డేట్ ఏంటి, తర్వాత పే త్రూ డేట్. సో ఇలా అన్నీ ఏంటంటే డిఫరెంట్ టర్మినేషన్, వాలంటరీ రీజన్, ప్రైమరీ టర్మినేషన్ రీజన్ అండ్ ఆల్సో రిగ్రెటబుల్ టర్మినేషన్, సో రెసిగ్నేషన్ డేట్. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ బట్ యా దిస్ వన్ రీహైర్, ఇది ఒక ట్రూ ఫాల్స్ ఫీల్డ్ యాక్చువల్లీ. సో యాజ్ ఐ సెడ్ అతను వర్కర్ అనేవాడు రీహైర్ అయితే మాత్రమే అది వాల్యూ ఎస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద వర్కర్ స్టేటస్ డేటా సెక్షన్. సో లెట్స్ క్లిక్ ఆన్ ద పొజిషన్ డేటా. ఓకే, సో పొజిషన్ డేటాలో మనకి జాబ్ క్లాసిఫికేషన్ డేటా అండ్ ఆర్గనైజేషన్ డేటా, ఫ్యామిలీ డేటా, బిజినెస్ సైట్ అండ్ సూపర్వైజరీ, పొజిషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో పొజిషన్ డేటాలో మనకి సో ఇవి పొజిషన్ ఐడి, ప్రైమరీ పొజిషన్ టైటిల్, బిజినెస్ టైటిల్, వర్కర్ టైప్. సో అలాగా మిగతా ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి, పొజిషన్ టైం టైప్ అండ్ డిఫాల్ట్ అండ్ పే రేట్ టైప్ ఇవన్నీ. సో నార్మల్గా పొజిషన్లో మనం ఏం ఫీల్డ్స్ తీసుకుంటామంటే సో ద పొజిషన్ టైటిల్ అండ్ బిజినెస్ టైటిల్ అండ్ వర్కర్ టైప్ కూడా తీసుకుంటాం. దాని తర్వాత పే రేట్ టైప్ తీసుకుంటాం. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్గనైజేషన్ డేటా? సో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం ఆర్గనైజేషన్స్ టైప్ ఫర్ ఆర్గనైజేషన్లో సూపర్వైజరీ, కంపెనీ, పే గ్రూప్, కాస్ట్ సెంటర్ అని. ఆ డీటెయిల్స్ మనకి కావాలి అని అంటే ఈ సర్వీసెస్లో ఈ ఆర్గనైజేషన్ డేటాని ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ ఆర్గనైజేషన్ డేటా ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత సో క్లిక్ ఆన్ అగైన్ ఆర్గనైజేషన్ డేటా క్లిక్ చేయాలి, ఆర్గనైజేషన్ నేమ్ అండ్ ఆర్గనైజేషన్ టైప్, దట్స్ ఇట్.
సో ఈ రెండు ఫీల్డ్స్ ఏం చేస్తాయి, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆ సూపర్వైజరీ నేమ్ ఇస్తుంది, తర్వాత ఆ టైప్ ఏంటి, అది సూపర్వైజరీనా కాస్ట్ సెంటరా కంపెనీ అనేది ఆ టైప్ అనేది అది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో లైక్ దట్ ఏంటంటే మనం వర్కర్ పొజిషన్ డేటా సెక్షన్లో ఫీల్డ్స్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ అ రియల్ టైమ్ scenario actually. We created integration like this in the web. Okay, so and in the job family data I'm not going to add any field here, and also the business site, so not required, and supervisor name, okay, and all, and position additional information, no, not required. Okay, so that's all for the position data section. And then leave of options. So in the leave of options low, on leave of options additional అనే ఒక్క ఫోల్డర్ డేటా మాత్రమే ఉంది, ఒక్క సర్వీస్ ఇన్సైడ్ ది సర్వీస్ ఇది ఒక్కటి మాత్రమే ఉండింది. సో ఐ థింక్ అది అవసరం లేదు మనకి. సో జస్ట్ మనకి మెయిన్ డీటెయిల్స్ అవసరం అయ్యే ఏంటంటే ఆన్ లీవ్, సో హీఈస్ ఇన్ అ లీవ్ ఆర్ నాట్. అంటే లీవ్లో అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, టైమ్ ఆఫ్ ప్లాన్ అని, లీవ్ టైప్ అని. సో టైమ్ ఆఫ్ ప్లాన్ అనేది ఏంటంటే మనం షార్ట్ టర్మ్ లీవ్ అని అంటాం, లీవ్ టైప్ అనేది లాంగ్ టర్మ్ లీవ్ అని అంటాం. సో టైమ్ ఆఫ్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్ లీవ్ అని, సిక్ లీవ్ అని 1 or 2 days మాత్రమే ఆ లీవ్ మనం మ్యాక్సిమం 3 to 4 days మాత్రమే మనం తీసుకోగలం. సో అలాంటి టైమ్ ఆఫ్ లీవ్ అనేది, టైమ్ ఆఫ్ ప్లాన్ అనేది వర్కర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతని స్టేటస్ చేంజ్ అవ్వదు. బట్ వేరాజ్ లీవ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే సమ్ టైమ్స్ పీపుల్ ఏంటంటే 2 to 3 months ఆర్ 3 to 4 months ఆర్ 4 to 6 months కూడా తీసుకుంటారు, డిపెండ్స్ ఆన్ దేర్ ఆర్గనైజేషన్ ఫ్లెక్సిబిలిటీ. సో అలా లాంగ్ టర్మ్ లీవ్ తీసుకున్నప్పుడు మాత్రం స్టేటస్ అనేది యాక్టివ్ నుంచి ఆన్ లీవ్ బ్రాకెట్లో, వర్కర్ ప్రొఫైల్లో బ్రాకెట్లో ఆన్ లీవ్ అని వస్తుంది. సో దాని గురించి, అలాంటి స్టేటస్ ట్రాక్ చేయడం గురించి, తర్వాత లీవ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, లీవ్ ఎండ్ డేట్ ఎప్పుడు. ఓకే, సో ఆ డీటెయిల్స్ అనేది దీంట్లో మనం యాడ్ చేస్తాం. తర్వాత కంపన్సేషన్ డేటాలో సో టోటల్ యాన్యువల్ బేస్ పే అనేది మనం యాడ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత అలవెన్స్ ప్లాన్ అసైన్మెంట్. ఓకే, సో ఎనీ అలవెన్స్ ప్లాన్ అసైన్మెంట్, సో దీన్ని ఎనేబుల్ చేసి సర్వీస్ని ఇక్కడ, ఓకే, అలవెన్స్ ప్లాన్ ఎనేబుల్ చేసి అగైన్ అలవెన్స్ ప్లాన్ దగ్గరికి ఇక్కడ క్లిక్ చేస్తే సో అలవెన్స్ ప్లాన్ అమౌంట్ ఎంత, ఓకే, ఆ ప్లాన్ నేమ్ ఏంటి, అండ్ రెస్ట్ అనేది సో ఫర్ నాట్ రిక్వైర్డ్. సో ఇలాగేంటనంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఆల్ ఫీల్డ్స్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. సో జస్ట్ సింపుల్, ఫస్ట్ వర్కర్ డిఐఎస్లో మనకు కావాల్సిన సర్వీసెస్ని ఎనేబుల్ చేసుకున్నానంటే ఏ సర్వీస్లో నాకు ఫీల్డ్స్ అవసరం అవుతాయి అనేది. ఓకే, దాని తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశాను. ఓకే, సర్వీస్ వైజ్గా అగైన్ ఇంకా ఏమేమి అవసరం అవుతాయో నాకు ఆ ఫీల్డ్స్ అన్ని నేను యాడ్ చేసుకున్నాను. ఆ సర్వీసెస్లో కూడా ఇంకా కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ ఉండింది. సో ఆ వాటిని కూడా నేను ఎనేబుల్ చేసి అక్కడ ఉన్న ఫీల్డ్స్ అనేది నేను యాడ్ చేశాను. ఓకే, సో సిమిలర్లీ ఐ డన్ ద సేమ్ థింగ్ ఫర్ పొజిషన్ డేటా, లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కంపన్సేషన్ అండ్ స్టేటస్ డేటా సెక్షన్. దట్స్ ఇట్, అంతే. ఓకే, సో వన్స్ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ అనేది మనం డిఫైన్ చేయాలి. సో నేనేం చెప్పాను, సో ఈ ఇంటిగ్రేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫైన్ చేయడానికి ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఓకే, కాన్ఫిగర్ ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్. ఓకే, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ ఫీల్డ్ ఓవర్ రైడ్స్. సో ఫర్ అట్రిబ్యూట్స్ కాన్ఫిగర్ చేసాం, ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎలిజిబిలిటీలో ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్లో ఇస్తాం. సో ఇక్కడే మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే,
మనకు అవసరమైన వాటిని. సో అలాంటివన్నీ కూడా ఈ ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్లో చేస్తాం. సో అలాంగ్ విత్ వాటితో పాటు మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్ కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే పే గ్రూపు, సూపర్వైజరీ, కాస్ట్ సెంటర్ అని చెప్పేసి అనేది మనం యాడ్ చేసాం. సో పే గ్రూప్లో నేను ఆల్ ట్యాబ్ అనేది క్లిక్ చేసినప్పుడు మెనీ డీటెయిల్స్ వచ్చాయి. సో కాస్ట్ సెంటర్, సో I think this one is worker business object, so that is having it is too many results. సో పే గ్రూప్ అంటే ఇప్పుడు మంత్లీ అని టైప్ చేసామంటే సో ఇవన్నీ పే గ్రూప్స్ అని ఇట్లా డిఫరెంట్గా వస్తాయి ఫీల్డ్స్ అనేది. బట్ ఎనీహౌ వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్ ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్ బికాస్ ఇది పనిచేయదు డిఏఎస్ ఇంటిగ్రేషన్కి. అఫ్ కోర్స్ ఇట్ నాట్ రిక్వైర్డ్ బికాస్ వీఆర్ ఆల్రెడీ we can able to assign the calculated fields directly in the this worker for DIS section in the worker additional information area. ఇక్కడ అసైన్ చేయొచ్చు. సో అందుకని కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది మనకి అవసరం లేదు. ఓకే, సో ఈ 3 ఉంటాయి డిఫైన్ ఎలిజిబిలిటీలో, ఐ మీన్ ఫీల్డ్ ఓవర్ రైడ్లో. సో క్లిక్ ఆన్ ద డిఫైన్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్. సో ఇక్కడ మనం యాడ్ చేస్తాం మన ఎలిజిబిలిటీ కండిషన్. సో ఫర్ దట్ దిస్ వన్ ఏం చేయాలంటే మనం ఒక క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏముంటుందని అంటే బై డిఫాల్ట్గా ఈజ్ ట్రూ, యాక్చువల్గా ఎనీ ఈజ్ ట్రూ అనేది ఉంటుంది. బై డిఫాల్ట్గా మనం ఏం సెలెక్ట్ చేయకపోయినా సరే ఇది ఎనీ ఈజ్ ట్రూ అని చెప్పేసి అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది తీసుకొని సో అంత డేటా కంప్లీట్గా వాట్ ఎవర్ ద చేంజెస్ అవన్నీ జరిగాయో అవి మొత్తం రిటర్న్ చేస్తుంది. సో బై డిఫాల్ట్గా ఎనీ ఈజ్ ట్రూ అనేది తీసుకుంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద ఈజ్ ట్రూ వాల్యూ కూడా. సో ఈ ఎనీ ఈజ్ ట్రూ అండ్ ఈజ్ ట్రూకి డిఫరెన్స్ ఏంటంటే సో ఇన్ దిస్ క్రైటీరియా ఈ పర్టికులర్ కోర్ కనెక్టర్లో బోత్ ఆర్ వర్కింగ్ యాజ్ సిమిలర్గా పనిచేస్తాయి. ఓకే, సిమిలర్గానే పనిచేస్తాయి. బట్ ఇదేంటంటే మనం ఏవైతే సర్వీసెస్ అనేవి యాడ్ చేసామో సో ఆ పర్టికులర్ సర్వీసెస్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసేలాగా ఇది వర్క్ చేస్తే సో ఇట్ విల్ ఆల్సో ఎనీ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ డేటా. ఓకే, సమ్ అదర్ డేటా అట్లా ఈ రెండు ఏంటంటే మనకి వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ నేను ఎనీ ఈజ్ ట్రూ అనేది నేను యూజ్ చేయట్లేదు. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ సమ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద పార్ట్ టైమ్ ఎంప్లాయీస్. CF CCW worker type is part time. ఓకే, అది 100% వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద ఉండాలి. ఓకే, వర్కర్ అండ్ ఇదొక ట్రూ ఫాల్స్ కండిషన్. ఓకే, ఇదొక ట్రూ ఫాల్స్ కండిషన్. సో ఇన్ ద ట్రూ ఫాల్స్ కండిషన్లో ఫీల్డ్ టైమ్ టైప్ in the selection list all part time అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం, నాట్ ఫుల్ టైం, పార్ట్ టైం. సో లెట్స్ సీ ద సెక్యూరిటీ ఫస్ట్. సెక్యూరిటీ ఉందో లేదో చూద్దాం. సో రిలేటెడ్ యాక్షన్స్ అండ్ వ్యూ సెక్యూరిటీ. నో, సెక్యూరిటీ లేదు. Let's add the security.
Okay, so like this, I'm giving the security for that field, so otherwise it won't extract actually. సో అందుకని మనం ఇక్కడ సెక్యూరిటీ ఇచ్చాం. ఓకే. 1 minute, guys. సారీ అబౌట్ దాట్. సో క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో యాడ్ చేస్తున్నాను. సో నా ఇంటిగ్రేషన్, దిస్ ఇంటిగ్రేషన్ ఓన్లీ extract the part-time employees only. Okay, so let's see how to add the calculated fields as well. సో ఈ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ యాడ్ చేసే సినారియో అనేది ఎప్పుడు వస్తుంది మనకి? సో వీ హ్యావ్ సీన్ లైక్ the scenario is, suppose if you want to add the benefit data to your integration, means the downstream application system, the request is like, along with these personal and position, leave and compensation data, so they would also request to you to send the benefit data కూడా సెండ్ చేయమని అడిగారు. లైక్ డిపెండెంట్స్ ఎవరు, ఓకే, సో లైక్ వాళ్ళ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటని. సో టు యాడ్ దిస్ మనకి డైరెక్ట్గా సర్వీస్ లేదు, ఒక ఫీల్డ్స్ కాన్ఫిగరేషన్ అవి లేవు. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలి? సో డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. అని క్రియేట్ చేసి ఓకే, సో ఇక్కడ యాడ్ చేద్దాం. సో యూజ్ ద టాస్క్ క్రియేట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. సో ఫీల్డ్ నేమ్ CF CCW. సో డిపెండెంట్ నేమ్. సో బిజినెస్ ఆబ్జెక్ట్ షుడ్ బి వర్కర్ మీద ఉండాలి, వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే డిపెండెంట్ నేమ్ అనేది ఫీల్డ్ మనకి ఆ డిపెండెంట్ బిజినెస్ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది.
ఓకే. సో డిపెండెంట్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేయదు. బికాస్ దిస్ బిజినెస్ ఆబ్జెక్ట్ వుడ్ బి వర్కర్ ఓన్లీ. సో అప్పుడు మనం డిపెండెంట్స్ బిజినెస్ ఆబ్జెక్ట్ నుంచి వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్లోకి డిరైవ్ చేయాలి అని అంటే మనకు ఉన్న ఫీల్డ్స్ ఏంటంటే డిపెండెంట్స్ అనే మల్టీ ఇన్స్టెన్స్ ఫీల్డ్ ఉంది. సో ఆ ఫీల్డ్ నుంచి మనం ఇప్పుడు డిపెండెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో మల్టీ ఇన్స్టాన్స్ ఫీల్డ్ని సింగిల్ ఇన్స్టాన్స్లోకి కన్వర్ట్ చేయాలని అంటే మనం ఈఎస్ఐ ఎక్స్ట్రాక్ట్ సింగిల్ ఇన్స్టాన్స్ అనేది వాడతాం. సో ఆ ఫీల్డ్ నేను ఆ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. తర్వాత డిపెండెంట్స్ సోర్స్ ఫీల్డ్ డిపెండెంట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ డిపెండెంట్ అని వచ్చింది. సో కండిషన్ ఏంటంటే so the condition like extracting only the children's names మాత్రమే. ఓకే. సో దానికి వేరే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి ఆన్ డిపెండెంట్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద. cf ccw true false condition relationship is child. okay. Dependent business object. ఓకే. సో ట్రూ ఫాల్స్ కండిషన్ ఇది కూడా ఫీల్డ్ రిలేషన్షిప్ ఇన్ ద సెలక్షన్ లిస్ట్ చైల్డ్ అనేది తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే అండ్ యాడ్ దిస్ వన్ టు హియర్ ఇన్ దిస్ కండిషన్. ఓకే. సార్ట్ ఫీల్డ్ సార్ట్ బై ఏజ్. ఓకే. మనం చూస్తే బిజినెస్ ఆబ్జెక్ట్ కూడా డిపెండెంట్లోనే ఉండాలి. ఓకే. సార్ట్ బై ఏజ్. సో డిసెండింగ్ ఫస్ట్ అక్కరెన్స్. ఓకే. డిసెండింగ్ ఫస్ట్ అక్కరెన్స్ నేను తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. So this is my ESI field. So let's edit and CCW dependent is child. Okay, so right here ESI to identify the field. సో దీని తర్వాత నేను ఒక ఎల్ఆర్వి ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను టు ఎక్స్ట్రాక్ట్ ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ చైల్డ్. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఏం చేస్తుంది, రిలేషన్షిప్ ఎవరైతే చైల్డ్ ఉన్నారో వాళ్ళకి ఫిల్టర్ చేస్తుంది ఫస్ట్ కండిషన్. సో ఫిల్టర్ చేసిన దాంట్లో సార్ట్ బై ఏజ్ అంటే ఒక 3 మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్స్ అనేవాళ్ళు. సో వాళ్ళలో సార్ట్ బై డిసెండింగ్ ఫస్ట్ అక్కరెన్స్ అంటే లేటెస్ట్గా అంటే టాప్ మోస్ట్ ఏజ్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో సో ఆ ఫీల్డ్ వాల్యూ అనేది ఇది రిటర్న్ చేస్తుంది. సో అలా ఉన్న వాళ్ళ ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అండ్ వాళ్ళ ఏజ్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో అందుకని ఏంటంటే నేను ఒక ఎల్ఆర్వి ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లుక్అప్ రిలేటెడ్ వాల్యూ చైల్డ్ నేమ్ సేమ్ వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలి అండ్ ఎల్ఆర్వి. క్లిక్ ఆన్ ఓకే. సో ఈ ఎక్స్ట్రాక్ట్ సింగిల్ ఇన్స్టాన్స్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో డిపెండెంట్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఫుల్ నేమ్ అనే ఫీల్డ్ తీసుకున్నాం. సో విచ్ గివ్స్ ద or otherwise name related person and I don't want this name. Legal name. Okay, dependent legal name, the legal first and last name. Okay, legal name ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో దిస్ ఈస్ ఫైన్ అండ్ సేమ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ కాపీ. సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఏజ్ యాడ్ చేస్తాను.
సో ఇదే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ లీగల్ నేమ్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ లీగల్ నేమ్ నేను ఏజ్ అనేది యాడ్ చేస్తున్నాను. చైల్డ్ నేమ్, చైల్డ్ ఏజ్. Like this. Okay, and also if you want to add the date of birth field, you can add child DOB, date of birth, and సో ఇలాగా. సో సిమిలర్లీ మనకి ఇప్పుడు లొకేషన్ ఐడి కావాలి. వీ కెన్ క్రియేట్ వన్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అండ్ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. సో దాని తర్వాత సూపర్వైజరీ మేనేజర్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అనేది మనకి డైరెక్ట్గా అవైలబుల్గా లేదు. ఓకే, అవైలబుల్గా లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఈ ఎల్ఆర్వినే కాపీ చేద్దాం. ఓకే, supervisory organization manager, lookup field supervisory organization, and in the return value లో మేనేజర్ అని టైప్ చేస్తే సూపర్వైజరీ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద 4 fields: full name, age, date of birth, and supervisory name, manager name. So configure integration service and additional information. Click on here. First name, dependent, full name. ఓకే, సో డేటా టైప్ నేమ్ కదా, ఇక్కడ ఏముంది, లీగల్ నేమ్, సింగిల్ ఇన్స్టాన్స్. టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఆ నేమ్ ఫీల్డ్ అనేది ఇక్కడ వాల్యూ దగ్గర అసైన్ చేయాలి. అగైన్ క్లిక్ ఆన్ వన్ మోర్ ప్లస్ బటన్, డిపెండెంట్ ఏజ్. సో ఏజ్ అనేది ఇక్కడ మీరు చూస్తే న్యూమరిక్ నెంబర్. సో డేటా టైప్ అనేది న్యూమరిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫీల్డ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. డిపెండెంట్ ఏజ్ అయిపోయింది. డిపెండెంట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఆబ్వియస్లీ మనకి డేటే, సో డేట్ ఫీల్డ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఆ ఫీల్డ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ సూపర్వైజరీ మేనేజర్. సూపర్వైజరీ మేనేజర్ సింగిల్ ఇన్స్టాన్స్. సో ఆల్మోస్ట్ ఇట్ గివ్స్ ద టెక్స్ట్ వాల్యూ కాబట్టి, సో నేమ్ సూపర్వైజరీ మేనేజర్. టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం అండ్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేద్దాం. సో లైక్ దట్ ఏంటంటే మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనేది వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం యాడ్ చేస్తాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ రన్ ద ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది రన్ చేద్దాం. సో ఫర్ కాన్ఫిగరేషన్ ఈజ్ లైక్ దిస్. సో రన్ చేయాలని అంటే ఇంటిగ్రేషన్, డోంట్ క్లిక్ ఆన్ డన్. ఓకే, గో హియర్, launch or schedule, click on OK. So CCW launch parameters అని అంటే కోర్ కనెక్టర్ వర్కర్ లాంచ్ పారామీటర్స్ అని అన్న both are same. ఇవే as of entry moment, as of effective date, last successful as of entry moment, last successful effective date, workers, restrict results by organization, and full file. Okay, so
యాక్చువల్గా ఇంటర్వ్యూస్లో కూడా మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ద లాంచ్ పారామీటర్స్ ఆఫ్ కోర్ కనెక్టర్ వర్కర్ అండ్ యూ షుడ్ సే యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ ఎఫెక్టివ్ డేట్ లాస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ అండ్ లాస్ట్ సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ డేట్ అండ్ వర్కర్స్ రిస్ట్రిక్ట్ రిజల్ట్స్ బై ఆర్గనైజేషన్ ఫుల్ ఫైల్ అనేది మనం చెప్పాలి. దాని తర్వాత వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చేంజ్ డిటెక్షన్ లాంచ్ పారామీటర్స్? సో హియర్ ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ డిటెక్షన్ లాంచ్ పారామీటర్ అనేది చూస్తున్నారు, ఇక్కడ ఏది లేదు, బట్ ఏంటది? సో దిస్ ఈ ఫోర్నే చేంజ్ డిటెక్షన్ లాజిక్ పారామీటర్స్ అని అంట. అంటే నేమ్ ఏదైనా వాళ్ళు ఐ మీన్ మీకు చెప్పొచ్చు, వేరే ఏ నేమ్తో అయినా చెప్పొచ్చు, బట్ చేంజ్ డిటెక్షన్ లాజిక్ అని ఆ వర్డ్ అనేది వచ్చింది అని అంటే వీ షుడ్ స్టార్ట్ సేయింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ ఎఫెక్టివ్ డేట్ అని. సో యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ ఏం చేస్తుందనంటే కరెంట్ డేట్ అండ్ టైమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఆల్వేస్. ఓకే, సో ఇది పిఎస్టీ టైమ్ జోన్లో ఉంటుంది కాబట్టి సో ఈజ్ ఆల్వేస్ షోయింగ్ ద ఎస్టర్డే స్టేట్. బట్ ఆ కరెంట్ యూజర్ లాగిన్ అయిన కరెంట్ యూజర్ డేట్ ప్రకారం అండ్ టైం ప్రకారం ఏంటంటే యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్స్ అనేది ఆ రోజు కరెంట్ డేట్ మాత్రమే తీసుకుంటుంది. సో సేమ్ ఫర్ ఎఫెక్టివ్ డేట్. అండ్ లాస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ అని అంటే దీనికి ముందు ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ సక్సెస్ఫుల్ ఎంట్రీ మూమెంట్ నుంచి ఆ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే లాస్ట్ సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ డేట్ కూడా. సో మనమే ఇక్కడ బ్రాండ్ న్యూ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసాం. స్టిల్ దిస్ ఇంటిగ్రేషన్ డజంట్ హ్యావ్ ఎనీ పాస్ట్ ఇంటిగ్రేషన్ ఈవెంట్స్. ఎటువంటి ఇంటిగ్రేషన్ ఈవెంట్స్ లేవు. దెన్ హౌ ఇట్ కెన్ లుక్ ఫర్ ద లాస్ట్ సక్సెస్ఫుల్ ఎంట్రీ మూమెంట్ అండ్ ఎఫెక్టివ్ డేట్ అని అంటే whenever you create the brand new integration for the first time you need to run with the full file. Okay, full file. సో వన్స్ ఒకసారి ఫుల్ ఫైల్తో రన్ చేసిన తర్వాత మనకేంటనంటే ఇంటిగ్రేషన్ ఈవెంట్ అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రమ్ దేర్ నుంచి ఏంటంటే మనం ఈ సక్సెస్ఫుల్ ఎంట్రీ మూమెంట్లో ఆ ఇంటిగ్రేషన్ ఈవెంట్ రన్ అయిన దగ్గర నుంచి అంటే ఏ డేట్ అయితే మనం ఇచ్చామో సో ఆ డేట్ని ఏంటంటే అది లుక్ బ్యాక్ చేస్తుంది. ఎప్పుడు ఇంటిగ్రేషన్ రన్ అయింది, ఒక ఫుల్ ఫైల్ ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఆ డేట్ ఏంటి అని చెప్పేసి అనేది. ఓకే, సో నేను ఇప్పుడు ఫుల్ ఫైల్ సెలెక్ట్ చేశాను అంటే పార్ట్ టైం ఉన్న ఎంప్లాయీస్ మొత్తం పాపులేషన్ ఇది రిటర్న్ చేస్తుంది. వాళ్ళకి ఏ చేంజెస్ అయ్యి ఉన్నాయా లేవా అనేది దాంతో సంబంధం లేదు. సో కంప్లీట్గా ఫుల్ ఫైల్ అనేది ఇస్తుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఎఫెక్టివ్ డేట్ అనేది టుడే ఇస్తాం అండ్ లాస్ట్ సక్సెస్ఫుల్ అనేది సమ్ వెరీ ఫాస్ట్ డేటెడ్ ఇచ్చినా సరే బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఇది డేటా అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ రన్ విత్ ద ఫుల్ ఫైల్. ఐ థింక్ ఇట్స్ టేక్ ద టైమ్, ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే. ఓకే, బట్ డోంట్ వరీ. సో ఎప్పుడైతే మనం ఫుల్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసామో ఇక్కడ మనం డేట్స్ కాన్ఫిగర్ చేసినా సరే ఈ లాంచ్ పారామీటర్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, సో ఏ అదర్ లాంచ్ పారామీటర్స్ని కూడా ఈ 4 లాంచ్ పారామీటర్స్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది. సో ఇగ్నోర్ చేసి ఫుల్ ఫైల్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేస్తే అంటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు రీఫ్రెష్ చేస్తూనే ఉండాలి. సో ఈ ఇంటిగ్రేషన్ మీరు ఫుల్ టైం వర్కర్స్కి కాదు, పార్ట్ టైం వర్కర్స్ కాదు, ఫుల్ టైం వర్కర్స్కైనా రన్ చేసుకోవచ్చు. సేమ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. ఓకే, సేమ్ ట్రూ ఫాల్స్ కండిషన్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే టైం టైప్ అనేది యూజ్ చేశాను. సో మీరు ఫుల్ టైం అని యూజ్ చేసి ఇంటిగ్రేషన్ రన్ చేయవచ్చు. దాని తర్వాత లొకేషన్ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్ సమ్ కొలరాడో, కొలంబియా, సమ్ అదర్ లొకేషన్, ఏదైనా లొకేషన్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ సూపర్వైజరీ, ఆర్ కాస్ట్ సెంటర్, ఆర్ కంపెనీ. ఓకే, ఎనీ అదర్ థింగ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ if you want to run the integration for full-time employees in particular location,
ఇదే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్లో వేరొక రో యాడ్ చేసి టైం టైప్ ఈక్వల్ టు ఫుల్ టైం యాడ్ చేస్తావు అండ్ లొకేషన్ ఈక్వల్ టు దట్ పర్టికులర్ లొకేషన్. ఏ లొకేషన్ అయితే నీకు కావాలో ఆ లొకేషన్. అప్పుడేంటి, ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫుల్ టైం ఎంప్లాయీస్ని మాత్రమే ఇంటిగ్రేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా ఇది వర్క్ అవుతుంది అన్నమాట. సో సిమిలర్లీ ఎనీ కండిషన్, సో మనం మీరు ఎన్ని కండిషన్స్ యూజ్ చేసుకోవాలన్నా బేస్డ్ ఆన్ ద వన్ ట్రూ ఫాల్స్ కండిషన్లోనే అంతా కాన్ఫిగర్ చేసేసుకొని మనం అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఆ ఫీల్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఆ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటల్ 609 ఫైల్స్ వచ్చాయి ఓన్లీ డిఐఎస్ ఇంటిగ్రేషన్కి మాత్రమే. ఓకే, డిఐఎస్ ఎనేబుల్ చేసిన ఇంటిగ్రేషన్కి మాత్రమే ఇలా అవుట్పుట్ ఫైల్స్ వస్తాయి. ఎందుకు అనంటే ఇక్కడ మెసేజ్ ఆడిట్ అనేది ఒక్కొక్క వర్కర్కి ఒక్కొక్క ఫైల్ జనరేట్ చేస్తుంది డిఐఎస్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు. సో టోటల్ 609 వర్కర్స్ వచ్చారు. సో 609 ఫైల్స్ వచ్చాయి. ఐ మీన్ 609 అంటే ఇంక్లూడ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఫైల్స్ ఉన్నాయి దీంట్లో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం అవుట్పుట్ ఫైల్ చూసి ఎంతమంది వర్కర్స్ ఎక్స్ట్రాక్ట్ అయి ఉన్నారో చూద్దాం. సో ఇవన్నీ మెసేజ్ ఆడిట్స్. మన ఒరిజినల్ ఫైల్స్ మనకి యాక్చువల్ ఫైల్స్ మనం చూడాలి అని అంటే టైప్లో ఫిల్టర్ యాడ్ చేయాలి. ఫిల్టర్ కండిషన్ వాల్యూలో HTML అండ్ XML సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ క్లిక్ ఆన్ ఫిల్టర్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ output.xml అండ్ డయాగ్నోస్టిక్ ఆడిట్ HTML అండ్ వర్కర్ XST. సో ఆల్సో మనకి డేటా చేంజెస్ ఆడిట్ ఫైల్ కూడా వేరేది ఒకటి ఉండాలి, బట్ ఫుల్ ఫైల్ సెలెక్ట్ చేసాం కాబట్టి అది రాలేదు. ఐ విల్ షో యూ దట్. ఓకే, సో దిస్ ఈస్ ద అవుట్పుట్ XML ఫైల్. సో ఈ అవుట్పుట్ XML ఫైల్ని డౌన్లోడ్ చేద్దాం. సో బై డిఫాల్ట్గా కోర్ కనెక్టర్కి అవుట్పుట్ ఫైల్ నేమ్ ఏముంటుందని అంటే output.xml మాత్రమే. సో మనం చేంజ్ చేయాలి అని అంటే ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్లో అవుట్పుట్ ఫైల్ నేమ్ అని చెప్పేసి యాట్రిబ్యూట్ ఉంది. సో అక్కడ మనం అవుట్పుట్ ఫైల్ నేమ్ ఇస్తే సేమ్ అదే ఫైల్ నేమ్ అవుట్పుట్ ఫైల్ అనేది నేమ్ తోటి జనరేట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ డౌన్లోడ్ దిస్ output XML. Okay, and open it in Oxygen XML editor. Open. Okay, downloads. Open. Continue. Okay. ఎందుకంటే లార్జ్ డేటా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇలా ఫైల్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇండెంట్ బటన్. సో ఇలా మనకి XML ఫైల్ అనేది విత్ ఆల్ వర్కర్స్ డేటా తోటి జనరేట్ అవుతుంది. వర్కర్ కౌంట్ 3386. ఓకే, 3386. then it's considering, okay, so some workers within a, okay, సో ఆ ఫోల్డర్లో అది ఆ ఫ్యూ మోర్ వర్కర్స్ని తీసుకొని మనకి 609 ఫైల్స్ అనేది మాత్రమే ఇచ్చింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. అండ్ అంటే మెసేజ్ ఆడిట్ గురించి అంత మనం ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఓన్లీ XML డాక్యుమెంట్ ఫైల్స్, HTML డాక్యుమెంట్ ఫైల్స్ మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మెసేజ్ ఆడిట్ని అంతగా మనం అది అంత ఇంపార్టెంట్ అసలు కాదు అది. సో ఇక్కడ XML చూస్తే మనం ఫస్ట్ ట్యాగ్ ఉండింది, తర్వాత ఓకే వర్కర్ సింక్, ఓకే వర్కర్ సింక్ అండ్ ద నేమ్ స్పేస్, లైక్ రిపోర్ట్ నేమ్ స్పేస్ లాగా ఈ XML నేమ్ స్పేస్ ఇది. ఓకే, అండ్ దెన్ హెడర్ ఉంది. హెడర్లో వర్షన్ ఏం సెలెక్ట్ చేసాం,
ఎంట్రీ మూమెంట్, ఎఫెక్టివ్ డేట్, ఫుల్ ఫైల్ టు డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ, వర్కర్ కౌంట్ అనేవి ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చాయన్నమాట. డిఫాల్ట్గా వచ్చాయి. సో అది హెడర్ ఫైల్లో మనకి ఇట్లా పాపులేట్ అయింది. సో దాని తర్వాత డబ్ల్యూఎస్ వర్కర్. సో ఈ డబ్ల్యూఎస్ వర్కర్ అనేది లైక్ రిపోర్ట్ ఎంట్రీ లాగా పనిచేస్తుంది. ఒక్కొక్క వర్కర్కి ఒక్కొక్క డబ్ల్యూఎస్ వర్కర్ ఉంటుంది. అంటే 3000 వర్కర్స్కి 3000 డబ్ల్యూఎస్ వర్కర్స్ ఉంటాయి. సో ఇన్సైడ్ ద డబ్ల్యూఎస్ వర్కర్ ఆల్ ద డేటా ఉంటుంది. ఓకే, అందరి డేటా అనేది ఇన్సైడ్ ద వర్కర్ ఉంటుంది. ఇట్లా ఎంప్లాయ్ ఐడి, నేమ్, ఓకే, ఎంప్లాయ్ ఐడి, నేమ్ అండ్ లెట్స్ సి మన సర్వీసెస్ డేటా వచ్చేలా చూద్దాం. పర్సనల్ డేటా సెక్షన్ వచ్చింది, స్టేటస్ డేటా సెక్షన్ వచ్చింది, ఓకే, ద పొజిషన్ డేటా సెక్షన్ వచ్చింది. దాంట్లోనే ఆర్గనైజేషన్ డేటా, కంపెనీ, సూపర్వైజరీ, పే గ్రూప్ అండ్ కాల్ సెంటర్ వచ్చాయి. తర్వాత కంపన్సేషన్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో సూపర్వైజరీ, మేనేజరే వచ్చింది. బట్ ఈ వర్కర్కి ఐ థింక్ డిపెండెంట్స్ ఎవరు లేరు అనుకుంటా. సో దట్స్ వై ఓన్లీ మనం చైల్డ్ మాత్రం ఇచ్చాం కదా. మేబీ స్పౌజ్ ఉండొచ్చు, చైల్డ్ లేకపోయి ఉండొచ్చు. సో అందుకని ఆ ఫీల్డ్స్ వాల్యూస్ అనేది రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఏజ్ అనేది 0 బై డిఫాల్ట్గా అది 0 అనేది రిటర్న్ చేసింది. సో ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ మనం చూస్తే బై డిఫాల్ట్గా నేమ్ అనేది, ఓకే, బై డిఫాల్ట్గా నేమ్ అనేది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చింది. బట్ మనం యాడ్ చేసిన ఫస్ట్ నేమ్ ఫీల్డ్, ఓకే, లాస్ట్ నేమ్ ఫీల్డ్ అనేది ఇక్కడ రాలేదు. ఓకే, సో ఇక్కడ రాలేదు. ఓకే, సో అది ఈ XMLలో ఇప్పుడు వచ్చిన స్మాల్ ఇష్యూ. సో ఎందుకు రాలేదు? ఓకే, ఇంటిగ్రేషన్కి వెళ్దాం. ఓకే, సో ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఫీల్డ్ యాట్రిబ్యూట్స్లోకి వెళ్దాం. ఫీల్డ్ యాట్రిబ్యూట్స్లో నేమ్ డేటా గురించి చూద్దాం. పర్సనల్, ఓకే, నేమ్ డేటా. సో ఇక్కడ ఏం జరిగింది, నేమ్ డేటా ఎనేబుల్ అయ్యి ఉండింది. ఓకే, బట్ ఈ నేమ్ డేటాలో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేయలేదు. ఓకే, సెలెక్ట్ చేయలేదు. సో ఇలా ఏంటనంటే మనం నేమ్ అనేది, ఓకే, నేమ్ అనేది మనం సర్వీస్ అనేది ఎనేబుల్ చేసినా సరే, ఓకే, మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రాదు. అండ్ ఆల్సో లీగల్ నేమ్ అనేది ఉంది కదా, ఇక్కడ కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. ప్రిఫర్డ్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది. సో లీగల్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్, నేమ్ డేటా, ఈ 3 ఉన్నాయి. దీంట్లో ఏది ఫెచ్ అవుతుంది? ఓకే, ఈ 3లో ఏది ఫెచ్ అవుతుంది అది తెలియాలని అంటే మనం ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్కి వెళ్ళాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఓపెన్ చేసి ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్. అఫ్ కోర్స్ మీరు ఈ త్రీ డేటాలో, ఈ 3 ఫోల్డర్స్లో ఉన్న ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ చేసినా అది ఫైనల్గా వచ్చేది ఒక ఫస్ట్ నేమ్, ఒక లాస్ట్ నేమ్ మాత్రమే. సో దట్స్ నాట్ ఇంపాక్ట్ అనమాట అది. బట్ యాట్రిబ్యూట్స్లో మనం చూస్తే నేమ్ డీటెయిల్స్, ఓకే, నేమ్ టైప్, లీగల్ ప్రిఫర్డ్ నేమ్ టైప్స్, లీగల్, ఓకే, లీగల్ ప్రిఫర్డ్ నేమ్ టైప్స్, ఇంకా అవే ఉంటాయి మీరు చూస్తే. ఓకే, సో ఇంకే ఉంటాయి లీగల్ ప్రిఫర్డ్ టైప్స్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో యాట్రిబ్యూట్స్ అది ఉంది కాబట్టి సో ఇవి కూడా ఈ ఫస్ట్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది వస్తుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ప్రిఫర్డ్ నేమ్ ఆర్ లీగల్ నేమ్, సో ఎర్లియర్ ప్రిఫర్డ్ నేమ్ ఉంది, లీగల్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం, ఓకే, యూ కెన్ చేంజ్ ఇట్. సో లీగల్ నేమ్ చేంజ్ చేస్తే లీగల్ నేమ్ సెక్షన్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అసైన్ చేయాల్సి వస్తుంది, ఐ మీన్ ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. సో అలాగా డిపెండ్స్ ఆన్ యాట్రిబ్యూట్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని అది ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనం యాడ్ చేయలేదు. అది ఏం చేసింది, డైరెక్ట్గా లీగల్ నేమ్ ఇది ఉంది కదా, ఓకే, డైరెక్ట్గా లీగల్ నేమ్
తీసేసుకుంది. ఐ మీన్ ప్రిఫర్డ్ నేమ్ తీసేసుకుంది. ఎందుకనంటే యాట్రిబ్యూట్స్లో ప్రిఫర్డ్ నేమ్ మాత్రమే ఉండింది. ఓకే, సో ఇక్కడ మనం ప్రిఫర్డ్ నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేయలేదు, అందుకని ఫుల్ నేమ్ తీసేసుకుంది. బట్ ఇప్పుడు మనం ఎనేబుల్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు వచ్చే XML ఫైల్లో మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది వస్తుంది. సో అలా కొన్ని ఇష్యూస్ అనేది మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ డీబగ్గింగ్ ఇంటిగ్రేషన్లో. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్, సో ఇప్పుడు ఫుల్ ఫైల్ రన్ చేసాం, రైట్? ఫుల్ ఫైల్ రన్ చేసాం, నవ్ ఇట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే చేంజ్ లాజిక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ద ఇంటిగ్రేషన్. క్లిక్ ఆన్ ఓకే. సో యాజ్ ఆఫ్ ఎంట్రీ మూమెంట్ 28 ఉంచుతున్నాను. ఐ మీన్ అదే అలానే డిఫైన్ చేశాను. లాస్ట్ సక్సెస్ఫుల్ నేను ఇక్కడ జరిగిన చేంజెస్ February 1st నుంచి చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక వర్కర్ రిలేటెడ్ ఎనీ చేంజెస్ దట్ టు పార్ట్ టైం వర్కర్ రిలేటెడ్ మాత్రమే, ఫిబ్రవరి నుంచి టిల్ టుడే. టుడే అంటే ఇక్కడ 28 అది డిఫాల్ట్గా ఉంది, మనకు కావాలంటే 29 కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, సో ఫ్రమ్ February 1st నుంచి టిల్ టుడే వరకు, సో ఈ డేట్ మధ్యలో ఏవైతే చేంజెస్ జరుగుతుంటాయో అవే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి అని చూస్తాను. సో ఫుల్ ఫైల్ రన్ చేసేటప్పుడు నాకు ఎంతమంది వచ్చారు? 3386. బట్ వెన్ ఐ డిఫైన్ ద టైం పీరియడ్, ఇది ఎన్ని రికార్డ్స్ రిటర్న్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చేంజెస్ అనేది ఏంటంటే ఎనీ చేంజెస్ అయ్యి ఉండొచ్చు ఆ పర్టికులర్ వర్కర్కి. అడ్రస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి మూవ్ అయ్యి ఉండొచ్చు, అతను లైక్ సమ్ లొకేషన్ చేంజ్ చేయొచ్చు, కంపెనీ కాల్ సెంటర్, ఒక సూపర్వైజర్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక సూపర్వైజర్. సో ఇలా ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ అనేది జరిగి ఉండొచ్చు. సో అన్ని చేంజెస్ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఏవైతే జరిగి ఉంటాయో సో వాటిని మాత్రమే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ అగైన్ ఒక వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే మనం కోర్ కనెక్టర్ నుంచి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో సో ద సేమ్ థింగ్ నేను రిపోర్ట్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, దెన్ వై ఐ నీడ్ టు యూజ్ ద కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్ అని అంటాడు. సో ఆన్సర్ ఎలా చెప్పాలనంటే ఓకే, వాట్ యూ సెడ్ ఈస్ ఫైన్, బట్ if you want to extract the data with respect to the changes, you should have the start date and end date. ఓకే, చేంజెస్ రిలేటెడ్ డేటాని నువ్వు రిపోర్ట్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉండాలి. అది ఏ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉండాలి? బిజినెస్ ప్రాసెస్ ఎఫెక్టివ్ డేట్ అనేది ఉండాలి. ఓకే, బిజినెస్ ప్రాసెస్ ఎఫెక్టివ్ డేట్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని తీసుకుందాం. ఓకే, సో ఈ ఎంప్లాయీ ఉన్నాడు, ఇతను వర్కర్ హిస్టరీలోకి వెళ్తే జాబ్ వర్కర్ హిస్టరీ, వ్యూ వర్కర్ హిస్టరీ బై కేటగిరీ అనేది క్లిక్ చేస్తే సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇతనికి జరిగాయి. ఇతను మూవ్ అయ్యాడు, ఓకే, దాని తర్వాత పొజిషన్ చేంజ్ అయింది, అంటే పొజిషన్ చేంజ్ చేశారు, సంథింగ్ లైక్ డిఫరెంట్ హైరింగ్ ప్రాసెస్, తర్వాత మూవ్ ప్రాసెస్ అండ్ పొజిషన్ హిస్టరీ. సో లైక్ దట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఈ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక ఎఫెక్టివ్ డేట్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ పొజిషన్కి ఇది ఒక ఎఫెక్టివ్ డేట్, వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్కి ఇది ఒక ఎఫెక్టివ్ డేట్. సో మనం రిపోర్ట్లో యూజ్ చేస్తే ఈ ఎఫెక్టివ్ డేట్ని తీసుకురావాలి త్రూ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ద్వారా. ఈ ఎఫెక్టివ్ డేట్ని త్రూ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ద్వారా తీసుకొచ్చి ఆ ఎఫెక్టివ్ డేట్ ఫీల్డ్ని ఫిల్టర్ కండిషన్లో యాడ్ చేసి లైక్ ఎలాగా బిజినెస్ ప్రాసెస్ ఎఫెక్టివ్ డేట్
less than or equal to start date from, అండ్ రెండోది బిజినెస్ ప్రాసెస్ ఎఫెక్టివ్ డేట్ సేమ్ ఫీల్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండింగ్ ఫ్రమ్ అనేది మనం యాడ్ చేసి అప్పుడు ఆ ఎఫెక్టివ్ డేట్లో ఏ డేట్స్ అయితే మనం ఇప్పుడు కోర్ కనెక్టర్కి ఇలా ఎంటర్ చేస్తే మనకు డేటా వస్తుంది. అయితే ఇక్కడ వన్ మోర్ ఛాలెంజ్ ఏంటంటే ఏ బిజినెస్ ప్రాసెస్కి నువ్వు ఆ డేటా చేంజెస్ చూడాలనేది కూడా డిఫైన్ చేయాలి. సో అన్నీ అవసరం లేదు ఇక్కడ మనకి, లేదా అన్నిటికీ కావాలి. సో అన్నిటికీ కావాలంటే నువ్వు కండిషన్లో క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ కండిషన్లో నువ్వు డిఫైన్ చేయాలి. సో బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడిట్ పొజిషన్, బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు హైర్, బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు టర్మినేషన్, బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ జాబ్, బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు జాబ్ రిక్విజిషన్. లైక్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ నేమ్ని నువ్వు ఇవ్వాలి. సో అన్నీ యాడ్ చేసావు. యాడ్ చేసిన తర్వాత ఒక వర్కర్కి 5 బిజినెస్ ప్రాసెస్లు హిట్ అయితే విత్ డిఫరెంట్ ఎఫెక్టివ్ డేట్స్ అప్పుడు ఏమవుతుంది, అది ఆ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని రిపోర్ట్ రన్ చేసేసరికి టైం పడుతుంది. సో దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అనమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూని రిమూవ్ చేయడానికి, అలాంటి కాంప్లెక్సిటీని మనం రిమూవ్ చేయడానికి ఏంటంటే ఈ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్ అనేది చూసుకుంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద రిపోర్ట్, కోర్ కనెక్టర్ అనేది బెస్ట్ ఆప్షన్ అలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి. సో అందుకు మనం కోర్ కనెక్టర్ని వాడతాం. ఓకే, ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది. టైప్లో వాల్యూలో XML HTML రెండు సెలెక్ట్ చేద్దాం. ఫిల్టర్ చూసారా, లాస్ట్ టైం మనకి 3 వచ్చాయి, అవుట్పుట్, డయాగ్నోస్టిక్ ఆడిట్ అండ్ వర్కర్ XST. దిస్ టైమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ డేటా చేంజెస్ ఆడిట్. సో అవుట్పుట్ XML అంటే మీకు తెలుసు, ఇప్పుడే డౌన్లోడ్ చేశాను. సో డేటా అనేది అవుట్పుట్ XMLలో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ డేటా చేంజెస్? సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ డేటా చేంజెస్, ఓకే, డేటా చేంజెస్ ఓపెన్ చేస్తే 2717 వర్కర్స్ అనే వాళ్ళకి డేటా చేంజెస్ జరిగాయి. సో ఆ డేటా చేంజెస్ ఎవరికైతే జరిగాయో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏ చేంజెస్ జరిగాయి, ఇంతకుముందు కాంట్రాక్టర్, ప్రీవియస్ ఇతను కాంట్రాక్టర్, దాని పొజిషన్ టైటిల్ అనేది బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్గా చేంజ్ అయింది. సో అందుకని ఇతను ఎక్స్ట్రాక్ట్ అయ్యాడు. నెక్స్ట్ వర్కర్ సేమ్ కాంట్రాక్టర్, ఓకే, సో అతను కూడా ఇలా చేంజ్ అయ్యాడు. సో లైక్ దట్ ఏంటంటే ఆల్ వర్కర్స్ డేటా. సో ఇక్కడ చూసారా, సమ్ అడ్రస్ డేటా చేంజ్ అయింది. ఇంతకుముందు రిమోట్ జార్జియా ఉంది, ఇప్పుడు రిమోట్ వాషింగ్టన్. ఓకే, అడ్రస్ ఒలంపియా, మున్సిపాలిటీ ఒలంపియా. ఇంతకుముందు అట్లాంటా ఉండింది, సో ఇక్కడ ఒలంపియా. సో ఇలా అందరి డీటెయిల్స్ అనేది ఈ ఇంటిగ్రేషన్ ఇస్తుంది. ఈవెన్ చిన్న టోటల్ బేస్ పే చేంజ్ అయింది ఇట్లా. ఓకే, సో వీళ్ళందరి డేటా చేంజెస్ అనేది డేటా చేంజెస్ ఆడిట్స్ ఫైల్లో ఉంటుంది. ఓన్లీ చేంజెస్ అయిన వర్కర్స్ మాత్రమే. ఓకే, అందుకు ఈ డేటా చేంజెస్ ఆడిట్ ఫైల్. తర్వాత డయాగ్నోస్టిక్ ఆడిట్ అంటే ఈ ఫైల్లో ఏం చేస్తుందనంటే ఇట్ ఈస్ లైక్ ఫుల్ ఫైల్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. ఫుల్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ఈ ఫుల్ ఫైల్లో ఈ డేటా చేంజెస్ జరిగిన ఎంప్లాయీస్ ఉంటారు, డేటా చేంజెస్ జరిగిన ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఓకే, సో ఇట్ విల్ గివ్స్ ద కంప్లీట్ పాపులేషన్ ఇన్ఫర్మేషన్, 9,000 వర్కర్స్, సేయింగ్ దట్ చేంజెస్ డిటెక్ట్ అయితే ఇక్కడ ఎస్ అని ఉంటుంది, ఇంక్లూడ్ ఎక్స్ట్రాక్ట్ ఎస్ అని ఉంటుంది, అదర్వైజ్ నో అని ఉంటుంది. లెట్స్ టేక్ దిస్ ఎంప్లాయీ. ఓకే, ఇన్ ఎక్స్ట్రాక్ట్ చూసారా, ఇన్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే చేంజెస్ డిటెక్టెడ్ ఎస్, ఇంక్లూడెడ్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ ఎస్. సో అలాగా డయాగ్నోస్టిక్ ఆడిట్ ఫైల్స్ ఈస్ కంటైనింగ్స్ ద ఆల్ పాపులేషన్ ఇన్ఫర్మేషన్. ఓకే, డేటా చేంజెస్ ఈస్ కంటైన్స్ ఓన్లీ ద డేటా చేంజెస్ రిలేటెడ్ వర్కర్స్ ఇన్ఫర్మేషన్. అండ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అని అంటే
సో ఈ పర్ఫార్మెన్స్ ఆడిట్ అనేది సమ్ వర్కర్స్ టోటల్ మినిట్స్ అండ్ అవర్స్ ఎంత టైం తీసుకునింది, సో పర్టికులర్ సమ్ వర్కర్స్, సో ఇది వర్కర్ విడ్ ఇది. ఓకే, సో ఫ్రమ్ దట్ ఏంటంటే టాప్ లెవెల్ ఇన్ఫర్మేషన్ లాగా తీసేసుకొని ఇది టోటల్ ఎంత టైంలో ఈ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిందని ఇన్ఫర్మేషన్ ఇది డిస్ప్లే చేస్తుంది. బట్ మనకు మెయిన్గా డేటా చేంజెస్ ఆడిట్ అండ్ డేటా చేంజెస్ ఆడిటే మనకు మెయిన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రియారిటీ ఏంటంటే డయాగ్నోస్టిక్ చేంజెస్ ఆడిట్. సో ఎప్పుడైనా ఏదైనా మనం వెరిఫై చేయాలి అని అంటే, ఓకే. సో ఎక్స్ఎస్టీ అంటే సో ఇది సంథింగ్ లైక్ లేటర్ యూసేజెస్ సమ్ మనం దీన్ని స్టూడియో ఇంటిగ్రేషన్లో సమ్ అదర్ కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేస్తాం ఎక్స్ఎస్టీ. సో దిస్ ఎక్స్ఎస్టీ స్కీమా ఇది ఏముంటుందంటే దీంట్లో అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆల్ ద డేటా ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద ఫీల్డ్ టైప్స్, అంటే ఆ ఫీల్డ్ టైప్ ఏంటి, ఓకే, సో అది ఎలా డిరైవ్ అయింది, దాని హైరార్కీ ఏంటి, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎక్స్ఎస్టీలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఎక్స్ఎంఎల్ స్కీమా. ఓకే, సో ఇదర్ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద అవుట్పుట్ ఫైల్స్ ఆఫ్ కోడ్ కనెక్టర్ వర్కర్. So you should explain about these files like we have the output file and data changes audit file and diagnostic audit file, okay, performance audit file and worker XST. So what we had in the data changes file and audit. So we have the complete data changes worker information in the data changes audit file and చెప్పేసి చెప్పొచ్చు. So what is the difference between diagnostic audit and data changes audit అని అంటారు. So the difference between diagnostic audit is extract all the population of the workers, and whereas data changes audit is extract only the changes workers. So that is the difference. Okay, so output files నుంచి రిలేటెడ్గా ఈ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ఒకసారి అవుట్పుట్ ఫైల్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, అగైన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో టోటల్ హౌ మెనీ వర్కర్స్ వచ్చారు, 2717. ఓకే, సో నేమ్ డేటాలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మనకి సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఓకే, ద 2 issues ఆర్ కంప్లీటెడ్ అండ్ ఓన్లీ ద పార్ట్ టైం వర్కర్స్ మనం చూసాం ఇక్కడ కౌంట్ అనేది. సో ఎప్పుడు టుడే నుంచి ఫిబ్రవరి, ఓకే, 2 months బ్యాక్. సో ఫిబ్రవరి నుంచి టిల్ టుడే వరకు. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెన్ టు దీస్ వర్కర్స్. మనం ఏవైతే ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసామో, ఓకే, ఆ ఫీల్డ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి వీళ్ళకి జరిగాయి. ఓకే, సో దట్ they were extracted in the output file. Okay, so that's all for today.